విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని గిరిజన గ్రామంలో డోలిమోత తప్పడం లేదు. గిరిజన గ్రామంలో అనారోగ్యంతో ఉన్న రేగ పుణ్యగిరిని అతని కుమారుడు గమ్మెల సాంబ తన బంధువుల సహాయంతో డోలి కట్టుకుని 6 కిలోమీటర్ల దూరాన ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్లారు. సమాచారంతో హాస్పిటల్లో ఉన్న రోగిని నియోజకవర్గ జనసేన నాయకుడు సన్యాసి నాయుడు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించకపోతే జనసేన పార్టీ తరపున ఆందోళన చేపట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తామని అధికారులను సన్యాసి నాయుడు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 4 కోట్లు నిధులు మంజూరు చేసి రోడ్డు వేయమని చెప్పిన ప్రతి సంవత్సరం అయిపోయింది. ఇప్పటివరకు రోజు కంప్లీట్ అవ్వలేదు. దానివల్ల గిరిజనులు గర్భిణీలు మధ్యలో డెలివరీ అయిపోవడం లేకపోతే చనిపోవడం జరుగుతుంది. గోలి మీద మోసుకొచ్చాక చాలా సుదీర్ఘ ప్రయాణం వల్ల పేషెంట్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకని ఈ గిరిజనులంతా ఆందోళన చెందుతున్నారు. ఈరోజు గమ్ముల సామాన్య పేషెంట్ని గోలి మీద తీసుకొచ్చి ఈరోజు ఈ సర్జరీ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అయితే ఈ రకంగా పదే చుట్టూ డోలి మీద తీసుకురావడం చాలా ఆందోళనకరమైన విషయం. గిరిజన ప్రాణానికి ప్రమాదం కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి